ఈరోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సమయంలో అనధికారంగా ఆఫీసులో ఉన్న 6గురు ఏజెంట్లు ఆర్టీఓ డ్రైవర్ సుబ్బారావును అదుపులోకి తీసుకున్నారు. ఏజెంట్ల నుంచి 4,51,000 నగదును, డ్రైవర్ నుంచి 16,500 నగదును, వివిధ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో సిఐలు శ్యాంసుందర్, ఎల్ రాజు, ఎస్ రాజు సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు సాంబయ్య, డిఎస్పీ ఏసీబీ వరంగల్. ఈరోజు మహబూబాబాద్ ఆర్టీఏ ఆఫీస్లో ఆకస్మిక తనిఖీల వివరాలు ఏమనగా, మహబూబాబాద్ ఆర్టీఏ ఆఫీస్లో గత కొద్ది రోజులుగా అనేక అవకతవకలు జరుగుతున్నాయన్న ఉద్దేశంతో గౌరవ డీజీ సివి ఆనంద్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. మేము ఇక్కడికి వచ్చి ఆఫీసులకు ఎంటర్ అయిన తర్వాత లోపల చాలామంది ఏజెంట్స్ 6 మెంబర్ ఏజెంట్స్ ఉన్నారు. వారి చేతుల్లో కాగితాలు, లర్నింగ్ లైసెన్స్ కానీ, ఫిట్నెస్ సర్టిఫికేట్ కొరకు కానీ, డ్రైవింగ్ లైసెన్స్లో కొరకు కానీ తీసుకొచ్చినటువంటి అప్లికేషన్స్, అలాగే డబ్బులు దొరికినాయి. వాస్తవంగా రూల్ ప్రకారంగా లోపలికి ఎవరిని ఎంటర్టైన్ చేయకూడదు. ఏది ఉన్నా కూడా కౌంటర్ల ముందు ఉండే తీసుకోవాలి. అలాగే క్యాష్ పరంగా లేదు, ఏదైనా కూడా డీడీ కానీ చలన్స్ కానీ రూపంలోనే ఎంటర్టైన్ చేయాలి. కానీ మహబూబాబాద్ ఆఫీస్లో వీళ్ళు డబ్బులు కలెక్ట్ చేస్తున్నట్లుగా ఇప్పుడు తెలుస్తున్నది. సుమారు ఇప్పటి వరకు 45,100 ఏజెంట్ల దగ్గర దొరికింది. అలాగే కౌంటర్లలో వర్క్ చేసే వారి దగ్గర కూడా గవర్నమెంట్ రిజిస్టర్లో పర్సనల్ క్యాష్ డిక్లేర్ చేస్తారు. ఆ డిక్లేర్ చేసేదానికన్నా చాలా ఎక్కువగా ఉంది. ఆ అమౌంట్ కూడా మేము ఇప్పుడు చెక్ చేస్తున్నాము. అలాగే డిటిఓ గౌస్ పాషా గారి డ్రైవర్ అయినటువంటి సుబ్బారావు ఆయన దగ్గర 16,500 రూపాయలు దొరికాయి. అలాగే కొన్ని బండి పేపర్లు, కీస్ దొరికినాయి. అతను కూడా మరి ఎందు గురించి పెట్టుకున్నాడు అని విచారిస్తున్నాము. అలాగే ఇంకా సెర్చెస్ కొనసాగుతున్నాయి. మిగిలిన వివరాలు అన్నీ ప్రెస్ నోట్ ద్వారా మీకు తెలియజేస్తాము. అనేక అవకతవకలున్న ఉద్దేశంతోనే ఈరోజు తనిఖీలు చేయడం జరిగింది. సమాధానం ఇచ్చేదా? మాకున్న ఇన్ఫర్మేషన్ అసలు ఏజెంట్ వ్యవస్థనే లేదు. యాజ్ పర్ లోపల 7గురు దొరికింది.